దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు. తన కొడుకు పైన జరిగిన దాడికి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు నిరాకరించారని ఆమె అడిగారు. దీనిని బట్టే చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలను అర్థం చేసుకోవాలని ఆమె ప్రజలకు తెలిపారు. మొన్న వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో కూడా తమ కుటుంబం వైపే బురద చల్లేందుకు ప్రయత్నించిన బాబుని ఆమె తీవ్రంగా విమర్శించారు. తన మామగారు రాజశేఖర రెడ్డికి తండ్రైన రాజారెడ్డిని కూడా ఇలాగే హతమార్చారని ఆమె ఆరోపించారు. తరువాత తన భర్త చావు కూడా అనుమానాస్పదమైనది కావడం చూస్తుంటే వీటన్నిటి నుండి ప్రజలే అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, తగిన గుణపాఠం చెప్తారని ఆమె అన్నారు. పరిటాల రవి హత్య కేసులో కూడా జగన్ పైన వచ్చిన ఆరోపణలకు సమాధానంగా తన భర్త రాజశేఖర రెడ్డి అసెంబ్లీ ముందే తన కొడుకు తప్పు చేస్తే ఉరి తీయండి అని చేసిన సవాల్ను ఆమె గుర్తు చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించినట్లు ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారని ఆమె చంద్రబాబుని నిలదీశారు. అయితే ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో కూడా ఓ వీడియో తెగ వైరల్ అయిపోతుంది. అది ఓ మీటింగ్. చంద్రబాబు మాట్లాడిన తెలుగుదేశం సభ అది. అందులో బాబు జగన్ పేరును 100 సార్ల పైగా వ్యాఖ్యానించారట. అంటే ఆ సభలో మొత్తం బాబు గంటసేపు మాట్లాడితే అందులో టీడీపీ గురించి తన గురించి చెప్పింది చాలా తక్కువ అన్నమాట. ఇదే విషయాన్ని ఈరోజు ఇడుపులపాయలో జగన్ తల్లి వైసీపీ గౌరవ అధ్యక్షురాలైన విజయమ్మ కాస్త సటైరికల్గా చెప్పుకొచ్చారు. ఏపీలో అంతా జగన్ అంటున్నారని, ఆఖరుకు చంద్రబాబు కూడా జగన్ అనే అంటున్నారంటూ సటైర్ విసిరారు. అందువల్ల మీరు జగన్నే గెలిపించండి ఈసారి అంటూ విజయమ్మ ఇచ్చిన పిలుపులోనే ఉంది అసలైన పవర్ పంచ్. ఈ మాట కనుక బాబు వింటే మీరెన్నిసార్లు జగన్ పేరు జపిస్తారో కదా అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఇదిలా ఉండగా ఈ రోజు నుంచి విజయమ్మ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అవినీతి, అన్యాయమైన పాలన సాగుతోందని అన్నారు. నాటి వైఎస్ పాలనతో పోల్చుకుంటే ఈనాడు పాలన ఏది అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు దారుణంగా వ్యవహరిస్తున్నారని కూడా విజయమ్మ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆయనకు ప్రజల కష్టాలన్నీ తెలుసు. అందువల్ల వైఎస్ లాగానే ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఆయన గెలిపిస్తేనే రాజన్న రాజ్యం వస్తుందని విజయమ్మ ప్రజలకు విన్నపం చేశారు. ఖచ్చితంగా మన బాబే ముఖ్యమంత్రి అవుతారు లేండమ్మా అంటూ వైసీపీ నేతలు కామెంట్ రూపంలో విజయమ్మకు సూచించారు. మీరేం టెన్షన్ తీసుకోకండి, వచ్చే ఎన్నికల్లో జగన్ అన్న దుమ్ము దులిపేయడం ఖాయమంటున్నారు వైసీపీ అభిమానులు.